దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వైకులు లేచి ప్రభువుని స్తుతించి గణపరిచే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఘనమైన నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత బాగున్నారు కదండి. నా సంతోషం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఈ ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాసులు కండి, ప్రభును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు విని గ్రహించి వాక్యతనంలో పాలుభాసులు కమ్మను చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతున్నాను. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదమరండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలను చరణించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువనని మందిరంలో ఉండి ఎటు రీతిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని గణపరిచి నీ మాటలు ధ్యానించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నీ కృపా ప్రేమల కొరకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. అనేక మంది బిడ్డలను ఈ కార్యక్రమం ద్వారా బలపరుసు ఆత్మీయమైన మేలును కొలువు చేస్తున్నందుకు వందనాలు. మీ దాసుని జ్ఞాపకం చేసుకున్న స్తుతులు చెల్లిస్తున్న నిశ్చితం అయితే ఈ దినము కూడా మీరు మహిమ పొంది కార్యక్రమాన్ని దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు మరొకసారి దేవుడి రాష్ట్రం అవకాశం మనకి ఇచ్చాడు. చదువుని వాక్య భాగం మనకు తెలియంది కాదు. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం అనగానే పాడైపోయినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారాలు, పునాదుల పట్టణాలు, ఇలాంటి చాలా ఉన్నతమైన మాటలు కనపడతాం. నెహెమ్యా వచ్చే కాలానికి యెరూషలేము పట్టణం పూర్తిగా పాడైపోయింది. ప్రాకారాలు కోల్చబడ్డాయి. రాజులు, అన్యజన రాజులు దానిని పడగొట్టి లేక ఆ యెరూషలేము పురమును నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టుకునే పరిస్థితులు ఇవన్నీ నెహెమ్యా గ్రంథం మనకు గుర్తు చేస్తాం. చూడండి, గత దినాన సంఘ ఐక్యత కొరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు ఈ యెరూషలేము ప్రాకారం కట్టే విషయంలో నెహెమ్యా యొక్క నాయకత్వంలో ఏ విధంగా వారు స్పందించిన విషయాలు మనం గమనిస్తే, నెహెమ్యా వారిని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, పురుకొల్పుతూ ఉన్నాడు. ఏమనంటే, మనకు శ్రమ కలిగి ఉంది, అది మీకు అందరికీ తెలుసు. అయితే ఇక మీదట ఆ నింద మనకు రావద్దు. ఆ శ్రమ మనకు కలగకుండా ఉండాలంటే, ఆ కష్టం మనకు కలగకుండా ఉండాలంటే రండి, మనమందరం కూడా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని మరలా కట్టేద్దాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నెహెమ్యా నాయకత్వంలో ఏమండి వారంతా కూడా అనగా జనులందరూ కూడా ఏక మనస్సుగా కూడిన వాక్యం చెప్తారు. అలా ఎలా జరిగింది, ఎలా చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే, నెహెమ్యా నాయకులకు మరియు ప్రజలకు, అక్కడ జనులకు అక్కడ ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి ఏంటి అనేది వివరించగలిగాడు. వివరించిన తర్వాత వారిని ఉత్తేజపరుస్తూ వారికి ఒక సవాలు చేశాడు. రండి, ఎందుకు మీకు నింద అవసరమా, మనకి ఈ నింద రాకుండా ఉండాలంటే రండి అని చెప్పేసి ఒక సవాలు విసరడం జరిగింది. ఇలా గమనించాలి. ప్రజలు, వారి నాయకులు ఏం చేశారు తెలుసా? వారి నాయకుని ద్వారా ఉత్తేజపరుతులై ఆ పరిస్థితులకు బాధ్యతాయుతంగా కలిసి బహు గొప్పగా స్పందించిన విధానాన్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, సవాలు గొప్పదైనప్పుడు గమనించాలి. సవాలు గొప్పదైనప్పుడు సమర్పణ అనేది లోతుగా ఉంటుంది. ఇక నెహెమ్యా యొక్క సవాలు చాలా గొప్పదిగా అనిపించింది తమ ప్రజలకు. కనుక నాయకుడైనటువంటి నెహెమ్యాను సమర్పణ లోతుగా కలిగి ముందుకు కదిలినట్టు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆ దేవుని ప్రజల యొక్క నాయకులు ఒక చేత్తో బైబిల్, మరొక చేత్తో వార్తాపత్రికలు పట్టుకోవాల్సిన అవసరం. బోధకులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ దేవుని మాటలు నీతి ప్రపంచ వార్తలతో కలిసి సమన్వయపరిచినప్పుడే ఏమండి నాయకుల ద్వారా సంఘం ఉత్తేజపరచబడుతున్న విషయానికి జ్ఞాపకం చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వామోదము, ఏమండి సంఘీభావం, అంతేకాకుండా అందరికీ కనీస పథకాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయా పార్టీలు సంకీర్ణమవుతున్నటువంటి ఈ దినాల్లో ఏమండి తనకు అనుగుణంగా మనము పరస్పర విభేదాలను మరచి కలిసికట్టుగా ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చవలసిన వారు ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటంటే, స్వార్థీకరణ అనేది లేక దేవుని సువార్త అనేది అందరినీ ఒకటి చేసేటువంటి ఒక గొప్ప కార్యం. కారణం ఏంటంటే, ఆ స్వార్థ ద్వారానే అనేక మంది రోజు దేవుని దగ్గర రావడం అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏమంటే, ఒక కథలో కొంతమంది నావికులు పోట్లాడుకుంటూ ఉంటున్నారండి.
ఆ పోట్లోకి ఉన్నప్పుడు ఆ యొక్క ఆ అది చూసిన ఒక వ్యక్తి అలా చూస్తూ 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 ప్రయాణికుడు ఆ ఓడల నుండి ఆ నీటిలో పడిపోయాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీటిలో పడిపోవడం గమనించారో ఆ నావికులు గొడవ ఆపటం మానేసి, పోట్లాడుకోవడం మానేసి కలిసి ఏమండి ఆ వ్యక్తిని రక్షించినట్లుగా గమనించాలి. దేవుని స్తోత్రం కలిగిన గమనించాలి. సవార్థీకరణ చేసేది కూడా ఇదే. ఏమండి చేయవలసిన పని యొక్క ఆ ప్రాముఖ్యత, అవసరం గురించినటువంటి స్పష్టమైన అవగాహన వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న విభేదాలు ఏం చేయాలంట, మనలను మర్చిపోయేలా చేసి కలిసి ఆ పని చేయడంలో పునఃముఖం చేస్తాం. కనుక ఈ సవార్థీకరణ అదే విధంగా ప్రజలందరినీ ఈ రోజు నడిపిస్తూ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క నడుమ ఐక్యత యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సిలువ యొక్క సందేశముతో ఈ లోకము మనము వారి యొక్క ఆ ప్రభావం తెలిసిన అవసరత చాలా ఉంది. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుని పిల్లలు గమనించాలి. మనమందరం కూడా అతి త్వరగా ఐక్యపడడానికి మార్గం ఏర్పడుతుంది. ఎప్పుడంటే మనమందరం కలిసి సువిశేష ప్రచారాన్ని ఇతర విశ్వాసులతో కలిసి, సంఘమంతటితో కలిసి వీలైనంత వరకు ఆ యొక్క సవార్థీకరణ విషయంలో ముందుకు కదిలినప్పుడు ఆ ఐక్యత మనం ఏం చేస్తుందంటే ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంతవరకు ఏమండి విశ్వాసుల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య ఐక్యత లేని పక్షాన్ని నెహెమ్యాను చూసినటువంటి ఆ యొక్క ఉత్తేజపూర్వమైన సవాలు ఈరోజు మనం అందరం కలిసి ఆ సవాలుతో కూడినటువంటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి మాటలన్నీ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసరైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం మీద క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.